నమస్తే. ప్రస్తుతం మనం గాంధీ భవన్లో ఉన్నాం. గత కొన్ని రోజుల నుంచి గాంధీ భవన్లో ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటున్నారు. సో ప్రజల సమస్యల మీద వచ్చినప్పుడు వాళ్ళ సమస్యలను ఇక్కడనే పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇవాళ ప్రజాప్రతినిధులు అందుబాటులో ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, గత కొన్ని రోజుల నుంచి కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందంటూ ప్రజల నుంచి టాక్ వినిపిస్తున్నది. సో ఇవాళ ఎటువంటి సమస్యలు ఎక్కువగా వచ్చినాయి? సో సమస్యలకు సొల్యూషన్ ఏమైనా చూపించే ప్రయత్నం చేశారా? అంటే ఇక్కడ పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఎంపికైన తర్వాత ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయడానికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా ప్రతిరోజు ఒకరిని మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, విప్పులు, ఈ విధంగా ప్రజాక్షేత్రం ఉన్నటువంటి వారందరికీ కూడా ఇక్కడ ప్రతిరోజు ఒకరిని ఉదయం 11 నుంచి 1 గంట వరకు ఉంచే ఏర్పాటు చేయడం. తద్వారా అంటే ఏ కార్యాలయమైనా ప్రజల సందర్శనకు సమయం ఇచ్చేవేళ జిల్లా కేంద్రాలున్న మండల కేంద్రాలు ఉన్నటువంటి ఆఫీసులలో కూడా ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండడం, ప్రజాక్షేత్రం ఉన్నటువంటి నాయకులు అందుబాటులో ఉండడం వల్ల ప్రజా సమస్యలు వెలికి వచ్చి ఆ సమస్య పరిష్కారం కావడం దోహదపడుతుందని చెప్పిన ఒక ఆలోచనతోటి గాంధీ భవన్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మా పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రారంభం చేయడం. ఇప్పటికే అనేక మంది మంత్రులు అనేక సందర్భాల్లో అనేక రోజులు వచ్చి వారు ప్రజల ద్వారా వచ్చే వినతులు తీసుకొని వాటిని ప్రభుత్వానికి పంపడం, సంబంధిత అధికారులకు పంపడం, ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం, నేను ఇక్కడ కూర్చున్న సందర్భంగా చాలామంది పేదలు అంటే ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే తెలంగాణ పేరిట అధికారంలోకి వచ్చి నిధులు నీళ్లు నియామకాలని చెప్పి సంక్షేమ కార్యక్రమాలతోటి అధికారంలోకి వచ్చినటువంటి ఆ ప్రభుత్వం చేయని పనులే ఈరోజు కావాలని చెప్పి పేద ప్రజలు వస్తూ ఉన్నారు. ప్రధానంగా 10 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ వాళ్ళు ఇస్తామని ఆశ చూపి ఇవ్వని సందర్భం ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అంటే వచ్చినటువంటి దానిలో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి మాకు కావాలని చెప్పిన పేదలు ఇచ్చిన దరఖాస్తులు కనిపిస్తూ ఉంది. మరోటి కూడా రేషన్ కార్డు గత 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క పేదవాడికి కూడా రేషన్ కార్డు ఇవ్వని సందర్భం ఇక్కడ కనిపిస్తుంది. అనేక మంది మాకు రేషన్ కార్డులు కావాలి కూడా దరఖాస్తు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ తెలంగాణలో అధికారానికి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ పేదలకు ఉపయోగపడి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేకపోయారు అనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. 10 ఏళ్ల నుంచి 2014 తర్వాత పెళ్లి కాబడినటువంటి కొత్త కోడలుగా ఓ ఇంటికి వస్తే ఆ కోడల పేరు లేదు. తర్వాత సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఆ ఇంటికి ఓ మనవరాలు వస్తే వారి పేరు కూడా రేషన్ కార్డులు లేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు అసలు. అలాంటి పరిస్థితి ఆ ప్రభుత్వంలో అయితే ఇప్పుడు ఈరోజు రేషన్ కార్డు ఇచ్చే ప్రక్రియ రేపటి చెల్లే ప్రారంభ చేయబోతున్న క్రమంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వాలనుకునే వస్తువులు ఈ రాష్ట్రంలో అర్హులైన వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇప్పటికే మంజూరు చేసినాం. 2వ దఫకు ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమం రేపు 25 నుంచి ఆగస్టు 15 వరకు కూడా మండలాలలో రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్తా ఉన్నారు. సో ఎట్లుండబోతున్నది, ఎటువంటి ఈ ప్రక్రియ ఎక్కడి నుంచి షురు కాబోతున్నది? ఇప్పటికే మా రాజధాని సిరిసిల్ల జిల్లాలో నా నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో ఎవరైతే రేషన్ కార్డుకు దరఖాస్తు పెట్టుకున్నారో వారికి మార్చి 31 వరకు వచ్చిన దరఖాస్తులన్నీ కోడీకరించి వారికి నూతన రేషన్ కార్డులు ఇచ్చేటువంటి ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. కొత్తగా అడిషన్ అంటే కొత్తగా పెళ్లి కాబడి కోడలుగా ఆ ఇంటికి వచ్చి ఆ తర్వాత పిల్లలైనటువంటి వారి పేర్లను కూడా చేర్చి కొందరైతే 4వ తరగతి చదువుకున్న వారు కూడా వచ్చిన సందర్భం, 3వ తరగతి చదువుకున్న వారు రావడం, వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వడం కాకుండా 3 మాసాలకు సంబంధించినటువంటి సన్న బియ్యాన్ని కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం. చాలా సంతోషంతోటి ఇది కదా పేదల ప్రభుత్వం అని చెప్పి అంటారు. నిజంగా ఇందిరమ్మ రాజ్యం మాకు వచ్చిందని చెప్పి మా పేదలు కళ్ళు కాయలు కాశలు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు రేషన్ కార్డు రావడం ఈరోజు శుభదాయకం అంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం కొనసాగాలి, మళ్ళీ రావాలని చెప్పని అంటున్న సందర్భం. రాబో రోజుల్లో కూడా అంటే ఇప్పుడు ఈ 25వ తేదీ నుంచి కూడా ప్రభుత్వం ద్వారా రేషన్ కార్డులు అందించే కార్యక్రమం, ఆ ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతూ చూసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. సన్నబియ్య పంపిణీ ఏ విధంగా జరుగుతుందనే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నిన్నటి రోజే తెల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏదైతే ప్రవేశపెట్టినామో ఈ 19 మాసాలు 20 మాసాలలోనే 200 కోట్ల జీరో టికెట్ల ప్రయాణాలు జరిగిన సందర్భం, 6,680 కోట్లు ఈరోజు మహిళా తెలంగాణలో ఆదాయన సందర్భంలో నిన్ననే పండగ వాతావరణంలో నిన్నటి రోజు మా వేములవాడలో ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఈ కార్యక్రమం చేస్తుంటే చిరుద్యోగులు
చిరు వ్యాపారులు, చదువుకునే విద్యార్థినులు, షాపింగ్ మాల్లో పనిచేసేటువంటి మహిళా తల్లులు, ఈరోజు ఆసుపత్రిలో పనిచేసే మహిళా తల్లులందరూ కూడా ఈరోజు మాకు ఈ ఆడతల్లో ఒక ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం వల్ల మాకు ప్రతి నెల డబ్బును ఆదా చేసుకుంటున్నాం. ఆ ఆదాయ డబ్బుతో చిట్టి వేసుకొని తద్వారా మా పిల్లలకు ఉపయోగపడే విధంగా ఆ డబ్బును దాచుకుంటున్నామని చెప్పని ఓ భావోద్వేగంతో చెప్తా ఉన్నారు. అంటే ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చినాక ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రతినిత్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు కష్టపడుతూ ఓవైపు సంక్షేమం, ఓవైపు అభివృద్ధి. అంటే 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఆనాడు ధనిక రాష్ట్రం, కేసీఆర్ ఏమన్నాడు, ఇది ధనిక రాష్ట్రం అన్నాడు. ఆనాడు ధనిక రాష్ట్రమే, కానీ 10 ఏళ్ళ వాళ్ళ పరిపాలనలో అప్పుల రాష్ట్రం అయిపోయింది. ఆనాడు 78,000 కోట్ల అప్పు ఉంటే ఈరోజు 8 లక్షల కోట్ల అప్పు. ఆనాడు 78,000 కోట్ల అప్పుకు 6,000 వడ్డీ సంవత్సరం కడితే ఈరోజు 8 లక్షల కోట్లకు నెలకు 6,000 వడ్డీ కట్టే పరిస్థితి. అయినా ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు పోతున్నాం. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండానే అనేక కొత్త స్కీములు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు రైతులకు రుణమాఫీ 25,25,000 కుటుంబాలకు 20,650 కోట్లు అయితేనేమి, రైతు భరోసా 9 రోజులు 9 కోట్లు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు రైతులకు పెద్దపీట వేసి మహిళా తల్లులు కూడా మొదటి సంవత్సరంలో 21,000 కోట్లు శ్రీనిధి ద్వారా బ్యాంకుల ద్వారా వారి రుణాలు ఇప్పించే కార్యక్రమంతో పాటు వారు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి, చిరు వ్యాపారాలు ప్రారంభం చేసుకోవడానికి ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, యువతకు 60,000 ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఏదో గురుకులాల్లో 40% డేట్ ఛార్జీలు పెంచడము, 200% కాస్మెటిక్ ఛార్జీలు పెంచి నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనాన్ని కూడా అందివ్వాలని చెప్పి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు అమలు చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వం రాబో రోజుల్లో కూడా మిగతా పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. ఈరోజు వాళ్ళ అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని తీసుకుపోయినప్పటికీ కూడా సంక్షేమ రంగంలో, అభివృద్ధి రంగంలో ఎక్కడ కూడా ఆగకుండా, ఆపకుండా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముందుకు పోతుందని చెప్పని మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏం చెప్తారు? బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రామచంద్రరావు చేసిన కామెంట్ చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయినా, ఇంత మంత్రులైనా అందరూ కూడా ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున లడాయికి సిద్ధమవుతున్నారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిద్ధమవుతున్నారు. ఏం చెప్తారు ఆది శ్రీనివాస్ గారు ఒక బీసీ నేతగా? ఇప్పుడు బీజేపీ మొదటి నుంచి కూడా రాష్ట్రంలో ఈ బీసీ బిల్లును ఆమోదించే క్రమంలో మద్దతు చెప్తున్నామన్నారు. కేంద్ర స్థాయికి వచ్చే వరకు మాత్రం సన్నాయి నొక్కుతున్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఈరోజు బీజేపీ పరిస్థితి అర్థమైంది. అంటే బీసీల వ్యతిరేకంగా ముద్ర వేసుకున్న సందర్భంలో రామచంద్రరావు గారు ఏకంగా మీరు హామీ ఇచ్చారు, మీరే చేసుకోమని మాట. ఇది ఫెడరల్ ప్రభుత్వం. మన ఫెడరల్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక చట్టాన్ని తయారు చేసుకొని ఆ చట్టాన్ని ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలి, రాజ్యాంగ సవరణ జరపని అన్నప్పుడు వాళ్ళ యొక్క సహకారం అందించాల్సి ఈరోజు బీసీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలోమో మొసలి కన్నీరు గారుస్తున్నారు, కపట ప్రేమ చూపిస్తున్నారు. కానీ వాళ్ళు నరేంద్ర మోడీ గారికి పోయిన తర్వాత అడగడానికి మాత్రం చేత కాకుండా ముస్లిం రిజర్వేషన్లు అడ్డు పెట్టుకొని మా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. అదే గుజరాత్లో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రాష్ట్రంలో మాత్రం ముస్లిం రిజర్వేషన్ ఇస్తారట. మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ ఆఫీస్ ఉన్నప్పుడు మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్ ఇస్తారట. ఈరోజు కాశీ నుంచి ఎంపీగా ఉన్న నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్లో ముస్లిం రిజర్వేషన్ ఇస్తారట. ఇక మా దగ్గర మాత్రం ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయని చెప్పి అడ్డుపెట్టి మా బీసీలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆ రాష్ట్రంలో తీసేయగలుగుతారు వీళ్ళ రిజర్వేషన్లు. వాళ్ళ రాష్ట్రంలో ఒక నీతి, మహారాష్ట్రంలో ఒక నీత. ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుంది, ఆయా రాష్ట్రాల్లో లెక్కలు పక్కగా ఉంటే మీరు రిజర్వేషన్ పెంచుకోవచ్చు, వెసులుబాటు ఉందని చెప్పని. ఈరోజు ఇక్కడ లెక్క పక్కగా తేలింది 56.36% ఉందని తేలింది. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పినటువంటి కులగణన ఈరోజు 2022 అనుకుంటా రాజ్నాథ్ సింగ్ గారు అప్పుడు హోమ్ మినిస్టర్గా అసలు మీ కులగణన వ్యతిరేకం అని చెప్పి సుప్రీంకోర్టులో అప్డేట్ వేసిన వాళ్ళు. ఈరోజు తెలంగాణ మోడల్ అయింది. బీసీ కులగణన జరిపిన తర్వాత మా రాహుల్ గాంధీ గారు ఆదేశాలతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి చైర్మన్ ఉన్న సందర్భంలో ఇక్కడ బీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. అసెంబ్లీ ప్రవేశపెట్టింది వారైతే బిల్లును ఆమోదింపు చేసే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు బీసీ బిల్లును బలపరిచిన నేను. ఇలాంటి బిల్లును మీరు ఆమోదింపు చేయకుండా ఈరోజు దేశానికి మోడల్ అయింది, రోల్ మోడల్గా తెలంగాణ బీసీ కులగణకు ఉంది. ఈరోజు శ్రీనివాస్ గారు దిగి వచ్చింది. ఈరోజు కులగణన మేము వ్యతిరేకం అన్నటువంటి బీజేపీ ఈరోజు మా రాహుల్ గాంధీ గారి దెబ్బకు, మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న సర్కార్ బిల్లుకు భయపడి దిగచ్చి వాళ్ళు కూడా మీ దేశ జనాభాతో పాటు కులగణన చేస్తామన్నప్పుడు ఇంకా బేసీలు ఎందుకు ఉంటున్నాం? మా బీసీల కోసం ముందుగా తెలంగాణ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ మీరు షెడ్యూల్ 9లో చేర్చండి. మేము ఆర్డినెన్స్ 2018 పంచాయతీ చట్టాన్ని మా ఆర్డినెన్స్ తీసుకుని వచ్చింది మార్చేట క్రమంలో, అది గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. వీటిని కూడా వెంటనే ఇచ్చినట్టయితే
బీసీలకు రేపు సెప్టెంబర్లోగా మన 42% రిజర్వేషన్తో ముందుకు పోయడానికి అవకాశం ఉంటుంది. ఏదేమైనా తగ్గేది లేదని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భంలో బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి చిత్తశుద్ధి అందరూ గమనించారు. మా బీసీ బీసీ సంఘాలు కూడా గమనించినాయి. రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. ఇంకొక మాట అన్నాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాలు కలిసినప్పుడు, ఇంకా రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంఘాలకు సంబంధించి బీసీకి ఈ 40% రిజర్వేషన్ కల్పించడానికి ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే అర్ధరాత్రి అయినా నేను మా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. ఈరోజు బాల్ కేంద్ర ప్రభుత్వ కోర్టులో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వం తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సమయం అవసానమైంది. బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ప్రేమ ఉంటే వెంటనే రాజ్యాంగ సవరణ జరిపి ఆర్టికల్ 9లో చేర్చాలి, 9 షెడ్యూల్ చేర్చాలి. ఇక్కడ కూడా మేము ఆర్డినెన్స్ ఏదైతే గత ప్రభుత్వం 34% రిజర్వేషన్ను 23% తీసుకొచ్చి 50% మాకు చాలు రిజర్వేషన్ చెప్పని 2018లో ఒక రాజ్యాంగ సవరణ ద్వారా 50% కటాప్ చేశారు. మీరు దాన్ని ఆ లిమిట్ను మళ్ళీ ఎత్తివేసి ముందుకు పోయే క్రమంలో ఈరోజు ఈడబ్ల్యూఎస్ నరేంద్ర మోడీ గారు 10% తీసుకొచ్చారు. ఈ 50% క్యాప్ ఎగిరిపోయినట్టు కదా ఆల్రెడీ ఇప్పటికే. ఇప్పుడు ఎందుకు 50% లోపల అని చెప్పని అంటారు. ఇది కావాలని బీజేపీ ఆడుతున్న నాటుగా మా బీసీలకు ద్రోహం చేసేటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. కాబట్టి మా బీసీలందరం బీజేపీని గట్టిగా అడుగుతా ఉన్నాం. ఈరోజు మీ కోర్టులో ఉన్నటువంటి బాల్ ఈరోజు పార్లమెంట్ స్టార్ట్ అయింది, పెట్టండి. ఆల్రెడీ పార్లమెంటు పెట్టి మాకు రాజ్యాంగ సవరణ జరపాల్సిందే, షెడ్యూల్లో చేర్చాల్సిందే. లేదంటే మా బీసీలకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ శాశ్వతంగా ఉండబోతుందని చెప్పిన వాటి సందర్భం తెలియజేస్తా ఉన్నాను. రిజర్వేషన్ల ఖరారుకు హైకోర్టు ఇచ్చినటువంటి గడువు ముగిసింది. ఒక్కరోజు మాత్రమే ఉంది. రేపు కేబినెట్ భేటీలో ఏం డిస్కషన్ చేసే ఛాన్స్ ఉంది? పంచాయతీ ఎన్నికల మీద సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఏం జరగబోతుంది రేపు క్యాబినెట్లో? ఏం జరుగుతుంది ఇప్పుడు నేను ఎలా చెప్తా? మా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ సహచరులు సందర్భాన్ని బట్టి సందర్భోచితంగా తప్పనిసరిగా ఆ నిర్ణయం తీసుకుంటారు. ఇంతకుముందు అంటున్నా కదా, అంత శుభమే జరగాలి బీసీలందరూ కోరుకుంటున్నారు. బీసీ బిడ్డలంగా అదే కోరుకుంటున్నాము. రేపటి రోజు ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు తగ్గేది లేదు, బీసీ 42% రిజర్వేషన్ కల్పించాల్సింది చెప్పని మాట అంటున్న సందర్భంలో రేపు గవర్నర్ గారు ఆ మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ సంబంధించి జారీ చేస్తే పర్లేదు ఉత్తర్వులు, లేదంటే క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది సందర్భాన్ని బట్టి మా ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటుంది. ఏం చెప్తారు? ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారింది. వాళ్ళు ఒకటే కామెంట్ చేస్తారు, గతంలో మేం చేయడం కాదు ఇప్పుడు మీరే చేస్తారు, ముఖ్యమంత్రి గారే చేస్తారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారని చెప్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడ ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? సొంత ఇంటి వాళ్ళ ఫోన్లు కూడా విన్నారు. ఇంతకు మించిన దౌర్భాగ్యం ఉంటుందా? ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా మీరు దిగిపోయినరు, మిమ్మల్ని కుర్చీ దించేసి ప్రజలని చెప్పినటువంటి మాట వారు చెప్పిన సందర్భం. ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ పత్రాన్ని వాళ్ళు కొని తెచ్చుకుని చెప్పిన మాట. భార్యాభర్తలు మాట్లాడుకున్న మాటలు కూడా వినడము, ఇది ఎంతవరకు సబబు అనే మాట మేము ఏదైతే ఎన్నికలకు ముందు చెప్పినో అంటే కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్టుగా గత ప్రభుత్వ హయాంలో టెలిఫోన్ ట్యాపింగ్ వల్ల కూడా వాళ్ళు దిగిపోవాల్సి వచ్చింది అనేటువంటి మాటను చెప్పడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఈరోజు మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇది ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన. ఈరోజు అందరికీ సమాన గౌరవం ఇచ్చి మా ముఖ్యమంత్రి గారు ముందుకు పోతుంది. ఇది నియంతృత్వ పరిపాలన కాదు. గత ప్రభుత్వం నియంతృత్వంగా పరిపాలించింది కాబట్టి వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ మీద ఆధారపడ్డారు. అసలు 2018 వాళ్ళు గెలవడానికి కారణం ఆ ట్యాపింగ్ అని కూడా అనేక సందర్భాలు అంటున్నాం. రాజకీయ వ్యూహాలు తెలుసుకోవడం కానీ ఇతరత్ర. కాబట్టి ఇప్పుడు మేము దానిపైన కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇచ్చిన దరఖాస్తు మేరకు విచారణ జరుగుతున్న క్రమంలో ఇక్కడ విచారణ కొనసాగుతుంది. రేపు ఏం జరుగుతుందో చూడాలి. తప్పు అని తేలితే మాత్రం తగిన చర్యలు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు రాజీనామా చేయాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం పక్క ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నాడు. ఎందుకంటే సొంత మంత్రుల ఫోన్లో ట్యాప్ అవుతుందనే కామెంట్ కూడా చేస్తున్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దరఖాస్తు మీదనే విచారణ జరుగుతుంది. ఆ విచారణకు దానికి సంబంధించి వాళ్ళ అసలు రంగు బయటపడ్డ తర్వాత ప్రజలందరూ కూడా చిత్కరించుకుంటున్న వేళ బీఆర్ఎస్ పార్టీ చిత్కరించుకుంటున్న వేళ ఆ అబాండ్ అనేది కావాలని మా మీద వేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము టెలిఫోన్ ట్యాపింగ్ చేయవలసిన అవసరం మాకు లేదు. మేము స్వేచ్ఛనిస్తాం. ఈ అంతర్గతంగా ప్రజాస్వామ్యం ఎక్కువగా మాట్లాడుకునే అవకాశం ఇస్తాము. ప్రజలు చెప్పేది వింటాము. ప్రజా సమస్య పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తూ ముందుకు పోతాం. ఫైనల్గా ఏం చెప్తారు? ఆది శ్రీనివాస్ గారు వెళ్తున్నారా ఢిల్లీకి? కార్యక్రమంలో పాల్గొంటారా? సాయంత్రం 5:30 ఫ్లైట్కి బయలుదేరుతున్నాం. రేపటి రోజు బీసీలకు సంబంధించిన సదస్సు జరగబోతా ఉంది. అందులో పాల్గొని దేశవ్యాప్తంగా కూడా బీసీలకు సంబంధించిన కులగణన జరగాలని చెప్పని, బీసీలకు తద్వారా న్యాయం జరగాలని, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా వెంటనే కులగణన పూర్తి కావాలని, వివక్షత అసమానతలు తొలగాలని చెప్పని కోరే కార్యక్రమం మేము కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది
ఏదైతే గాంధీ భవన్లో పెట్టినటువంటి ప్రజాప్రతినిధులు అందుబాటులో కార్యక్రమం చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. సో త్వరితగతిన సమస్యలకు పరిష్కారం చూపిస్తూనే ఉన్నాం. ఇక బీసీలకు 42% కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో రేపటి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోబోతున్నాం. శుభవార్తనే ఉంటుంది అని చెప్పేసి ఆది శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.